అంత ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తారచ్చు, ప్రజాస్వామ్య ఫ్రంట్ అని పెట్టుకొని. శరత్ గారు సార్ ఓ విషయం ఏంటంటే సార్, రీడింగ్ ఇవాళ ప్రెస్ కామెంట్స్ దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. అంటే ఒక్కటి సార్, ఇప్పుడు జనరల్ గా ఏంది అంటే పార్టీకి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ఫ్లో చేసినారు. ఏమని అంటే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలలో కూడా పెద్దగా మద్దతు లేదు, ఆయన ప్రతిష్ట దిగజారింది అనేటువంటి ఒక వ్యవహారము. తర్వాత ఈ అసంతృప్తి, తర్వాత మంత్రుల సంబంధించిన వాళ్ళు మాట్లాడము, తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు పదే పదే పార్టీ అధిష్టాన వర్గానికి ఉత్తరాలు రాసి ఈ రకంగా జరుగుతుందని అనడము. తర్వాత పార్టీ అధిష్టాన వర్గం బట్టి విక్రమార్క నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేసింది, ఆయన ఆ స్థాయిలో లేకుండా he has become a co-partner with రేవంత్ రెడ్డి ఇన్ ది ఇంటెలిజింగ్ ఆఫ్ కరప్షన్. తర్వాత ఆయన మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు. ఇప్పుడు ఏదన్నా కొంత సంయమనం గల వ్యక్తి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, ఆ యాంగిల్లో ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలో నాకు అసంతృప్తి లేదు అని చూపెట్టుకోవడమే రేవంత్ రెడ్డి యొక్క ముందున్నటువంటి లక్ష్యం. దానికి తోడుగా ఆయన తన వాళ్లతో కలిసి కావాలని తనకు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలతోని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ల వ్యాపారం నడుపుతా ఉన్నాడు. అయితే ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఒట్టిగానే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లలో వచ్చి మాట్లాడలేదు, వీళ్ళ డిమాండ్స్ పెట్టినారు. మేము వచ్చి మాట్లాడాలి కరెక్టే, మరి మాకు మీరు ఏం చేసినారు అనేటువంటి మాటలు మాట్లాడి బేరసారాలు జరిగిన తర్వాత మీరైతే ఇప్పుడు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడండి, అంటే వాళ్ళ సంబంధించిన నియోజకవర్గపు సమస్యలు, తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు, కథా కార్ఖానా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఈ సమస్యలను రిజాల్వ్ చేస్తాము, మీ అందరికీ సరైన విధానంలో కూడా మిమ్మల్ని మేము ఓదారుస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం అనేటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ దశల వారీగా 10 మంది 5 మంది నటులు వచ్చేసేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా టోటల్ గా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద సంతృప్తి ఉన్న వాళ్ళు కాదు. రెండోది ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే ఇవాళ వచ్చి మాట్లాడినారో వీళ్ళు 70% మంది నాకు ఖచ్చితంగా సీటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతోనే ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు అనమాట. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీ అధిష్టాన వర్గంతో డైరెక్ట్ గా గతంలో పార్టీకి చేసిన సేవల ఆధారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఇక్కడ, మీరు కనుక గమనిస్తే. సో ఇట్లా వీళ్ళందరితోని మాట్లాడించడము అది ఇది జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ధర్మపురి అరవింద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు, ఏం లేదు ఇదంతా ఈ ఫారిన్ టూర్ లేదు ఏది లేదు, అంత కేవలము అక్బరుద్దీన్ ఓవైసీని మజ్లీస్ను తనకు అండగా ఉంచుకోవాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి కనుక పోకపోతే మజ్లీస్ వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఈయన బతకలేడు అనమాట. సో కాబట్టి వాళ్లను సంతృప్తి పరచడానికి ఫాతిమా కాలేజీ విషయంలో కూడా సరెండర్ అయిపోయినాడు, ఒక స్టేట్మెంట్ చేయించినాడు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది FTL లెవెల్ అని. అదే అక్బరుద్దీన్ ఓవైసీ తొడగొట్టినాడు, నీకు దమ్ముంటే రా మా ఫాతిమా కాలేజ్ దగ్గరికి, చూస్తాం మీ సంగతి ఏందో అని. రెండోది ఏంటంటే అసలు యాక్చువల్లీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈజ్ నాట్ దట్ ఫేవరబుల్ టు రేవంత్ రెడ్డి. అసద్ వల్ల అక్బరుద్దీన్ కొద్దిగా టీమ్ అయిపోయినాడు అనమాట. అసలు యాక్చువల్లీ ఫస్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ తర్వాత మన సీఎం ఇద్దరు వాదోపవాదాలు ఆడుకున్నారు అసెంబ్లీలో, చాలా గొడవలే జరిగినాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇతను ఏదో పెద్ద రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఫారిన్ టూర్ లోకి పోవట్లేదు అనేది నిర్వివాదాంశం. ఇది కేవలము వ్యక్తిగత. తర్వాత ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబ సమేతంగా ఎదుగుతుండే, సకుటుంబ సపరివారంగా ఇన్ని వందల కోట్ల పోతే తప్పింది. వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్నాడు USA లో. ఎవరి డబ్బులతో పోతున్నారు సార్? ఎవరి డబ్బులు? ఫ్యామిలీకి డబ్బులు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారికము, పర్సనల్ రెండు వ్యక్తిగతము. కాంగ్రెస్ లో ఇట్లాంటి రాజకీయాలు చేయడం నేను ఎప్పటి నుంచో టికెటే భారమా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు టికెట్ పెట్టుకోలేడా? అంత డబ్బులు పెట్టుకోలేడు ఎంత ఎక్కువ డబ్బు కాబట్టి భార్య పిల్లల్ని తీసుకుపోతే తప్పే ఉంది. మీకు ఒక విషయం చెప్పనా సార్, నేను NTR టైంలో కూడా జర్నలిస్ట్ ని. అసలు NTR చేసిన అవినీతి ఆరోపణలని తిప్పి కొడితే 60 కోట్లు సార్. ఆ రోజు ఎన్టీ రామారావు మీద పెద్దది, ఇప్పుడు చిన్నది కదా. అట్లా వినండి దయచేసి, ఎంత డబ్బు ఉంటే అంత పిసినారితనం ఉంటుంది సార్, అదంతా ఏమి లేదు. తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ ఖర్చులతో, ప్రభుత్వం మీద ఆధారపడిపోవడం అనేది ఒక డాంబికంగా ప్రదర్శించుకోవడానికి. విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కేవలము ఐ గాట్ మెజారిటీ ఇన్ ది లెజిస్లేచర్ అని చూపెట్టడానికి, ఎమ్మెల్యేలు నాతో ఉన్నవారు నాతోనే ఉన్నారు, అసలు నా ప్రత్యర్థులకి బలమే లేదు, వాళ్ళు ఎందుకు కొరగారు అని చెప్పడమే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే ఎవ్వరు కూడా అక్కడ వచ్చేసేసి పార్టీ ఇమేజ్ ను వాళ్ళు స్పాయిల్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడినారు.
అంతే తప్ప వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడలేదు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో మంది కార్యకర్తల కాయ కష్టం మీద మీరు ఎమ్మెల్యేలుగా అయినారు, మంత్రులు అయినారు, మీరు అనుభవిస్తున్నారు, అయినా మీకు ఇంకా అసంతృప్త అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళలో ఎవడు కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే మనం ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటి వాగ్దానాలు ఎందుకు సంపూర్తి చేయట్లేదు, ఎందుకు పార్షల్ గా ఇవి జరిగినాయి. ఇప్పుడు రైతు భరోసా అనేది పార్షల్ గానే జరిగింది, అది మొత్తం ఫుల్ గా జరగలేదు. రుణమాఫీ కూడా పార్షల్ గానే జరిగింది, అది మొత్తంగా తెలియదు. మరి లెజిస్లేటర్లు ఎందుకు ఆ సమస్య? రేవంత్ రెడ్డికి బలమైన మద్దతు కనిపిస్తుంది. 16 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు మాట్లాడారు ఇవాళ. సార్ ఇట్లా మాట్లాడిన వాళ్ళు గంటలలో పార్టీలు మార్చిన వాళ్ళని నేను ఎన్టీఆర్ క్రైసిస్ లో చూసినాను సార్. ఎన్టీఆర్ కే మాకు దేవుడు దైవము అది ఇది అన్నాళ్ళు, మళ్ళీ పోయి సడన్ గా గంట సేపట్లో కూడా నాదిల భాస్కర్ వర్గంలో చేరారు. ఈ ఎమ్మెల్యేల లాయాలిటీ అనేది ఇది అమ్ముడు పోయే సరుకు. దీని గురించి మనం పెద్దగా సీరియస్ గా తీసుకోకూడదు. ఐ హావ్ సీన్ మెనీ ఎమ్మెల్యేస్ లైక్ దిస్. గంట సేపట్లో అటు ఇటు పార్టీలు మార్చిన వాళ్ళని చూసినాను. ఇవి లెక్కలోకే రావు. ఇదంతా ఒక షో, ఇదొక స్టేజ్ మేనేజ్డ్ షో ఫ్రమ్ రేవంత్ రెడ్డిస్ క్యాంప్. ఇదంతా వీళ్ళు చేస్తున్నది. ఎందుకంటే మాకు మద్దతు ఉంది, ఇంకా కూడా ఐఎమ్ మోర్ పాపులర్, ఐఎమ్ మోర్ స్ట్రాంగ్, మై అపోనెంట్స్ డోంట్ హ్యావ్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ది లెజిస్లేచర్ పార్టీ అని చెప్పుకోవడమే. ఇప్పుడు చూడండి, ఈ చూపట్టిన వాళ్లలో ఎవరికి స్వతహా కాంగ్రెస్ పార్టీ మెచ్చి టికెట్ ఇచ్చింది? ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళలో మందుల శామ్యుల్ కి ఇచ్చిందా? ఎన్నికల కంటే ముందు వచ్చిన పాయల శంకర్ కి ఇచ్చిందా? ఎవరికండి? వెంకట్ సారీ, ఇతను ఇంకొక పేరేంది, ఈర్ల శంకరయ్య, తర్వాత బల్మూరి వెంకట్. ఏంటిదండి నాకు అర్థం కాదు. వీళ్ళేంది, ఈ అతను ఎమ్మెల్సీ, అతను మేనేజ్ చేస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞుడు కాబట్టి వ్యవహారాలన్నీ డీల్ చేస్తా ఉన్నాడు. సరే, ఏది ఏమైనా అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ అఫేర్. కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది నేను రాకేష్ రెడ్డితో 100% అగ్రీ అవుతున్నా. అయితే పార్టీలో మా ముఖ్యమంత్రిని మార్చరా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే పార్టీ అధిష్టాన వర్గము చాలా సార్లు పాలు పొంగాలి కింద పడాలి. ఏదో ఒక రోజు సడన్ గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పాలు పొంగకున్నా గానీ నాయకత్వం మార్పు అని పరిస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారాల మీద పార్టీ మాత్రం ఖచ్చితమైన నిఘా పెట్టింది. ఈయన వ్యవహార శైలి వాళ్లకు నచ్చట్లేదు అనేది నిర్వివాదాంశం. ఇటీవల రేవంత్ రెడ్డి అసహనం చూపట్టినా, చాలా 10 విషయాలు మాట్లాడినా ఇదంతా దేనికి సూచకం అంటే ఆయన అనిశ్చిత పరిస్థితి, ఆయన మనసులో ఉన్న గందరగోళము. తర్వాత ఇంకో రకంగా మీరన్నారు కేంద్ర ప్రభుత్వం ఈయన నెత్తి మీద పాలు వస్తున్నాయి. కాదు, ఈయన కూడా మనసులో అదే కోరుకున్నాడు. నేను పోకూడదు, ఇప్పుడు పోతే తలకాయ నొప్పి, ఏదైనా రీతిలో నేను ఇండియాకు వస్తేనే బాగుండు అనే విధానంలో ఆయన ఆలోచించినాడు. ఆయన ఆలోచనకు తగ్గట్టే ఈయన రిటర్న్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఏం రూల్ వేస్తారు. ఈయన ఎటనరీ చూస్తారు, ఈయన ప్రోగ్రామ్ చూస్తారు, చూసి నచ్చితేనే పర్మిషన్ ఇస్తారు. దానికి డిఫరెంట్ లెవెల్స్ లో కూడా మనకి క్లియరెన్స్ ఉంటది అనమాట. ఈ విజిలెన్స్ క్లియరెన్స్ అవి ఇవి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడి వస్తున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రులకు ఇది ఒక పెద్ద స్టైల్ అయిపోయింది. దేశ రాజకీయాల గురించి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. జనరల్ గా అయితే నేషనల్ పాలిటిక్స్ గురించి ముఖ్యమంత్రులు మాట్లాడరు. మేము అంత కాకలు తీరిన ముఖ్యమంత్రులు డాక్టర్ చెన్నారెడ్డిని చూసినాం, ఎన్ జనార్దన్ చూసినాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూసినాం. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర వ్యవహారాలే మాట్లాడే, కేంద్రానికి సంబంధించిన రాజకీయాలు, ఆర్థికమైన విషయాలు మాట్లాడితే ఏ ఎన్డీసీలోనో ఏ ఇతరత్రమైన మీటింగులలో ముఖ్యమంత్రుల సమావేశం జరిపి మాట్లాడేది. అంతే తప్ప బహిరంగంగా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను తిట్టడము, ఈ రకమైన రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది అనమాట. అంతేందుకంటే మనకున్న పక్కకున్న శివకుమార్ కు మధ్య డిఫరెన్స్ చూడండి. అతను ఎంత చక్కగా ప్రధానమంత్రి మొన్న సంబోధించినాడు కర్ణాటకలో. మై ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. వి విల్ వర్క్ టుగెదర్ అండ్ వి విల్ డెవలప్ బెంగళూరు అన్నాడు. అంటే విజ్ఞత అనేది అనుభవంతో వస్తుందండి. అది కొరవడింది. ఇది కేవలము షో ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే తప్ప ఇతరత్రం కాదు. తర్వాత ఈమె విషయంలో, కొండా సురేఖ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది కాదు. ఇవాళ ఇంకొక అతను మిత్రుడు ఫోన్ చేసేసి ఏమన్నారు, ఆమె షోకాజ్ నోటీస్ లో ఆమె నాకు సంబంధం లేదని చెప్తే కాదు, వాళ్ళ కూతురిని తిడుతూ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా అని అడిగారు. కరెక్ట్. మరి అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నేను ఏకీభవించట్లేదని చెప్తే ఏమవుతుంది? కరెక్ట్. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రాజగోపాల్ రెడ్డి నాకు ఏ సంబంధం లేదు, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మెంబర్, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కదా. ఎవరు?
సుస్మిత కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదని ఇచ్చారు కదా. అలాంటప్పుడు రాజగోపాల్ ignore రెడ్డి చేయండి ఈజ్ సార్. సెపరేట్ ఎంటిటీ, హీజ్ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రమ్ 2009. రాజగోపాల్ రెడ్డి అలాంటప్పుడు ఆమె వ్యాఖ్యలను ఇగ్నోర్ చేయండి సార్. ఇప్పుడు పాయలశంకర్ మన ఇతను మన ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి అవినీతి గురించి, ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాల గురించి, ఇతరత్ర విషయాల మీద ఇన్ని మాటలు మాట్లాడినాడు. దీనికి రేపు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ రెస్పాండ్ అవుతారా? కారు కదా. వాళ్ళ పార్టీకి సంబంధం లేని విషయం ప్రతిపక్షాలు అట్టనే మాట్లాడతారని. అట్టనే సుస్మిత కూడా బయట వ్యక్తి ఆమె ఏదో మాట్లాడిన దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో రకంగా కొండా సురేఖకు పుల్ల పెట్టాలా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బయటికి నెట్టాలా, వేం నరేందర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది అనేది నాకు కొండా సురేఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇది అంతా ఈ కుట్ర వెనుక అంతా దాగి ఉన్నది వేం నరేందర్ రెడ్డి అని. ఇది ఆయననే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈమె తేపకు మన కులం గురించి, మన వాళ్ళ గురించి చాలా రచ్చరచ్చ చేస్తుంది అని ఏదో రకంగా ఆమెను ఇరకాటంలో పెట్టాలా అనేది. నరేందర్ రెడ్డి ఏం చేస్తాడు సార్? కొండా సుస్మిత మాట్లాడడం తోటి కదా ఇష్యూ. కొండా సుస్మిత మాట్లాడకపోతే ఇప్పుడు గిచ్చితేనే కదా సార్. ఎవడైనా పిల్లవాడు ఎందుకు ఏడుస్తారు సార్? గిచ్చితేనే ఏడుస్తారు కదా. వీళ్ళు గిచ్చుతున్నారు, ఆమె వాళ్ళు ఏడ్చింది అంతే తప్ప ఆమె బాధతో చెప్పిందా లేకపోతే ఏదన్నా చాలా ఆనందంగా చెప్పిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిపించమని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పే ఉంది దాలో. అంటే ఇప్పుడు ఎన్నికల సభలకు వెళ్ళినాడా మొన్న రేవంత్ రెడ్డి? అక్కడ అది ఎన్నికల సభ కాదు కదా. టికెట్లు ఇచ్చి రేపో ఎల్లుండో ఎన్నికలనయా? ఆయన పరకాల్లో ఎమ్మెల్యేకు ఆయనను గెలిపించండి, ఆయనకు మద్దతుగా నిలబడండి, అట్లా అన్ని నియోజకవర్గాలలో అదే రకంగా చెప్తున్నాడా? ఇప్పుడు మరి ఆమె ఒక అంశాన్ని రేవనెత్తింది జగ్గారెడ్డి విషయంలో. నువ్వు సంగారెడ్డికి వెళ్ళి నేను కంటెస్ట్ చేయ, నా భార్య కంటెస్ట్ చేస్తాను అన్న వ్యక్తిని లేదు నువ్వే చేయాలి, నువ్వు గట్టికి కూర్చుంటే లాభం లేదని ఎందుకు చెప్పినాడు? సో ఇవన్నీ రాజకీయంగా ఉన్నటువంటి అంశాలండి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి భయంతోనే హైదరాబాద్ కు వాపసు వస్తున్నాడు తప్ప ఇతరత్రం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని అనవసరంగా నిందిస్తున్నాడు. ఆయనకు ఒక రకంగా ఆయన మనసులో ఏం కోరుకున్నాడో అదే జరిగింది. ఆయన వచ్చి పరిపాలనలో ఏదైనా మార్పులు చేసేసి ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పరిచి కనీసం వీక్లీ ఒకసారన్నా 15 రోజులకు ఒకసారన్నా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కుంటే తప్ప అంత ఈజీగా అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ గా సార్. ది బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ షుడ్ కమ్ ఇండివిజువల్లీ డిస్కస్ విత్ ఎవరీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ నన్ను క్షమించాలి సార్, నేను కొద్దిగా ఒక జెన్జీ